నమస్కారం అండి, మన ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే ఒక ఈవినింగ్ స్నాక్స్ని తయారు చేసుకోబోతున్నామండి. అదేదో కాదు, అలసంద వడలు. దీన్ని బొబ్బర్ల వడలు కూడా అంటారు. ఇవి కేవలం టేస్టీ మాత్రమే కాదండి, ఎంతో ఆరోగ్యకరమైనవి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది, శరీరంలో వేడిని తగ్గిస్తుంది మరియు నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. అందులోనూ మనం అస్సలు నూనె పీల్చుకోకుండా ఉండే తీరులో చేయబోతున్నాం. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా తయారు చేయాలో క్విక్గా చూసేద్దాం. ఈ వడల కోసం 2 కప్పుల అలసందలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని 2-3 సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఈ కడిగిన అలసందలను కనీసం 5 నుంచి 6 గంటల సేపు వరకు నానబెట్టుకోవాలండి. ఇలా చక్కగా నానబెట్టుకున్న అలసందలను ఒక స్ట్రైనర్లో వేసి మళ్ళీ ఒక 2 సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులో వాటర్ చుక్క లేకుండా స్ట్రెయిన్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను, కారం కోసం 3 లేదా 4 పచ్చిమిర్చి ముక్కలను, అలాగే 4-5 చిన్న అల్లం ముక్కలను, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను, అలాగే తగినంత ఉప్పును వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తరువాత ముందుగా మనం నానబెట్టుకొని శుభ్రపరచుకున్న అలసందలను కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదండి, అది వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన కొత్తిమీర కొద్దిగా, తురిమిన కరివేపాకు కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా పొడి, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా పిండి ఎంత బాగా ఉందో? ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి నూనె పోసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత వడల పిండిని ఒక నిమ్మకాయ సైజులో తీసుకొని గుండ్రంగా చుట్టుకొని ఆ తర్వాత ఫ్లాట్గా ఒత్తుకోవాలి. మరీ మందంగాను కాకుండా మరీ పల్చగాను కాకుండా మీడియంగా ఒత్తుకొని మధ్యలో ఈ విధంగా రంధ్రం పెట్టుకోవాలి. ఆ రకంగా ఒత్తుకున్న వడను మెల్లగా ఆయిల్లో డ్రాప్ చేయాలి. ఒకసారి ఆయిల్ బాగా వేడెక్కినాక మంటని మీడియంలో పెట్టుకొని నూనెకి సరిపడా వడలు ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి. వడలు నూనెని పీల్చుకోకుండా క్రిస్పీగా రావాలి అంటే మొదట ఆయిల్ బాగా వేడెక్కుండాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ స్లోగా వడలను వేపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే అలసంద వడలు రెడీ అయిపోయాయి. ఈ అలసంద వడలు దేంట్లోనూ డిప్ చేయాల్సిన అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.